హలో క్యూటీస్, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. ఇవాళ పుట్టింటి పట్టు చీరలో మీరు చూస్తున్నారు చాలా పట్టు చీరలు. ఏంటి ఇన్ని పట్టు చీరలు అని చూస్తున్నారా? సో నా పెళ్ళి కూతురు నేను కట్టేవి కాకుండా తను వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా కట్టుకోవడానికి 10 శారీస్ అయితే ప్రిపేటింగ్ చేసిమ్మని అడిగిందండి. సో ఇవి అవే తను వన్ డే అంటే ప్రతి దుక్కుకి వెళ్ళేటప్పుడు అసలు చీరే కట్టుకోవడం రాదు. సో ఇలా చీర శారీ ప్రిపేటింగ్ చేసిన తర్వాత ఎలా కట్టుకోవాలో చూపించాను. సో నాకు అన్నీ కూడా ఇలాగే కావాలి అక్క అని అడిగింది. సో అన్ని చీరల్ని కూడా ముందైతే మనం ప్రిపేటింగ్ చేసి తనకైతే అప్పచెప్పాను. ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా విజయవాడ అయితే వెళ్తాయి. యాక్చువల్లీ ఒక్కొక్క చీర నేను చేసి సో మీకు దాని కాస్ట్ దాని ప్రైస్ అన్నీ చెప్దాం అనుకున్నాను. ఇన్ని చీరలు ప్రైజెస్ అన్నీ అడిగేసి యాక్చువల్లీ పెళ్లి హడావిడిలో అంటే నేను కూడా తనని రెడీ చేయాలి కదా. సో ఆ హడావిడిలో నేను కూడా ఉండడం వల్ల నేనైతే వివరాలు అండ్ చీర ఏది కూడా కలెక్ట్ అంటే చీరకి సంబంధించిన ఏ వివరాలు కలెక్ట్ చేయలేకపోయాను. సో చీరలన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.